ఫోటోలో కనిపిస్తున్న ఈ ఆఫీసర్ పేరు సందీప్ కుమార్ జా. ఇతనిది బీహార్. బీహార్‌లో బీహార్ నుంచి నవోదయ స్కూల్‌లో చదువుకున్నాడు. ఆ తర్వాత బీటెక్ చేసి తర్వాత ఐఐటీలో చదివిండు. ఐఐటీలో ఉన్నప్పుడే సివిల్స్ ప్రిపేర్ అయ్యిండు. ఫస్ట్ అటెంప్ట్‌లో అంటే ఆల్ ఇండియా 24 ర్యాంక్ వచ్చింది. హి హాస్ సెక్యూర్డ్ 24 ఇన్ యూపీఎస్‌సి. సో 24 వచ్చిన తర్వాత మళ్ళీ కలెక్టర్‌గా ట్రైనింగ్‌కి వెళ్ళారు. కలెక్టర్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ అంటే జోనల్ కమిషనర్. కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ తర్వాత సిరిసిల్ల కలెక్టర్‌గా వెళ్ళారు. సిరిసిల్ల కలెక్టర్ తర్వాత సిరిసిల్లలో కొంతకాలం చేసిన తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి జనగామకు మన ఫిబ్రవరి నెలలోనే జనగామకు వచ్చారు. సో అంతా బాగానే ఉంది కదా! అసలు ఏంటి ఈ కలెక్టర్‌తో ఉన్న సమస్య ఏంటి? ఈ కలెక్టర్ తీరు వల్ల పేదలకు న్యాయం జరగాల్సింది పోయి అన్యాయం జరుగుతూ ఉందా? కలెక్టరు ప్రోటోకాల్ పాటించరా? ఈ కలెక్టర్ తీరు మీద మానవ హక్కుల సంఘం కూడా మండిపడిన సందర్భాలు ఉన్నాయా అంటే ఇవన్నీ నిజమేనని మనకు పత్రికల ద్వారా తెలుస్తూ ఉంది. ఇది నేను అంటున్న మాట కాదు. సరే అని పెట్టినాం. అవన్నీ బ్యాగులు పెట్టుకుని పోయి కలెక్టర్ ఆఫీసులో పట్టాడు. ఇప్పటికి బయటకు వస్తలేదు, అసలు బయటకు వస్తలేదు. సార్ వాళ్ళు వచ్చిర్రు, వేరేది ఇస్తాం, కొత్త డేట్ వేసి ఇస్తామని రాసుకున్నారు. ఏం కాదు, మీకు కోర్టు అంతా జనగం అంతా మీ తరపునే ఉంది కదా, కోర్టులోనే ఉన్నారు కదా, ఏం చేయమమ్మా ఏం చేయమని బలవంతంగా సంతకం పెట్టుకున్నారు సార్. పత్రికల్లో ఏమొచ్చిందో చూద్దాం. ఈ కలెక్టర్ వివిధ సందర్భాల్లో ఫస్ట్ సిరిసిల్లలో చాలా అంశాల్లో ఈ కలెక్టర్ సంబంధించి వివాదాలు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు జనగామ వచ్చిండో రాలేదో జనగామలో కూడా వివాదాస్పదమైన పేదలకు ఉపాధి కోల్పోవడం అనేది వివాదంగా మారింది. సో చూద్దాం కలెక్టర్ మీద ఉన్నటువంటి వివిధ పత్రికల్లో వచ్చిన అంశాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. సిరిసిల్ల నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ఇది వార్త 21/5/2025 అంటే గతేడాది మే 21 తారీఖున వచ్చినటువంటి వార్త. ఈ వార్తలో ఏముందంటే సిరిసిల్ల కలెక్టర్పై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం, కుక్కకాటు మరణాల నిరోధానికి తూతూ మంత్రపు చర్యలపై అసంతృప్తి, పిట్ట రామలక్ష్మి మృతి ఘటనలో అధికారుల నిర్లక్ష్య స్పందనపై ఫైర్, 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం. అసలు ఏం జరిగింది అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. మంగళవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ముస్తాబాద్ మండలం సేవల తండాలో నిరుడు ఆగస్టు 2న అనారోగ్యంతో మంచంపై ఉన్న వృద్ధురాలు పిట్ట రామలక్ష్మిని వీధి కుక్కలు చంపగా ఈ ఘటనపై న్యాయవాది ఇమ్మనేని రామారావు ఫిర్యాదు మేరకు ఎన్హెచ్ఆర్సీ విచారణ చేపట్టింది. దీనికి నివేదిక సమర్పించాలని 2024లోనే కలెక్టర్ను కోరింది. ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు కలెక్టర్ పాటించపోగా అసమగ్రం నివేదిక పంపినట్లు కమిషన్ గుర్తించింది. సో ఒక వృద్ధురాలు మంచం మీద పడుకున్నటువంటి ఒక వృద్ధురాల్ని వీధి కుక్కలు పీక్కు లాక్కెళ్ళిపోయిన పరిస్థితి, లాక్కెళ్ళి పీక్కు తిని చంపాయి. సో ఈ ఘటన అప్పట్లో బాగా సీరియస్ అయింది. దీనికి సంబంధించి ఒక లాయర్ ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేస్తే వెంటనే దానికి సంబంధించి రిపోర్ట్ ఇవ్వమని కమిషన్ కలెక్టర్కి ఆదేశిస్తే కలెక్టర్ కొంత వెంటనే స్పందించకపోగా ఇచ్చిన రిపోర్ట్లో కూడా తప్పుల తడకగా ఉందని ఎన్హెచ్ఆర్సీ ఈ కలెక్టర్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ సందర్భంలో. సో దానికి సంబంధించి కూడా వివాదాస్పదమైంది. లాస్ట్ ఇయర్ ప్రభుత్వ విప్ ఎవరైతే ఉన్నారో ఆది శ్రీనివాసు గతంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్లో కలెక్టర్లు ఇదేం పద్ధతి, పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్లపై ప్రజాప్రతినిధుల ఫైర్, ఎంపీ హోదాలో వివరాలు అడిగినా ఇవ్వడం లేదని పెద్దపల్లి కలెక్టర్పై ఎంపీ వంశీకృష్ణ సీరియస్, ఓ ఎంపీకే సమాధానం ఇవ్వకపోతే సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తారని నిలదీత, ప్రోటోకాల్ ఉల్లంఘించిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్పై విప్ ఆది శ్రీనివాస్ అసహనం, జెండా ఆవిష్కరణకు ఆలస్యంగా రావడం, స్వాగతం పలకపోవడంపై మండిపాటు. సో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజాపాలన దినోత్సవం షెడ్యూల్ ప్రకారం సిరిసిల్ల పెరేడ్ గ్రౌండ్కు ఉదయం 9:55 కలెక్టర్ చేరుకోవాలి. 10 గంటలకు విప్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించాలి. ఈ క్రమంలోనే 9:58 ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పెరేడ్ గ్రౌండ్కి చేరుకున్నారు. కలెక్టర్ కోసం 10 గంటల వరకు వేచి చేశారు. అయినా కలెక్టర్ రాకపోవడంతో విప్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆ తర్వాత కలెక్టర్ తాపీగా వేదికపైకి వచ్చారు. జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో కలెక్టర్ లేకపోవడాన్ని విప్ ఆది శ్రీనివాస్ తప్పుపట్టారు. కార్యక్రమం అనంతరం ఒక కలెక్టర్ అయ్యుండి సమయపాలన పాటించకపోవడం ఏమిటి అని మండిపడ్డారు. ప్రజాపాలన వేడుకలకు కనీసం అధికారులను సిబ్బంది ఎందుకు సమీకరించలేదని, కలెక్టర్ తీరు వల్ల కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రజాపాలన వేడుకలకు కలెక్టర్గా సీరియస్ తీసుకోలేదు. కలెక్టరేట్ అధికారులు స్టాఫ్ను కూడా రప్పించలేదు. అందుకే సభ వెలవెలబోయింది. రాత్రి చీఫ్ గెస్ట్ స్పీచ్ ఉందా అని అడిగితే లేదని చెప్పారు. కానీ చీఫ్ సెక్రటరీని అడిగితే ముఖ్య అతిథి సందేశం ఉందన్నారు అంటూ మీడియాకు ఆది శ్రీనివాస్ వివరించారు. కలెక్టర్ ఆలస్యంగా వచ్చారు. సో అది ఎవరైతే చీఫ్ గెస్ట్ ముందొచ్చి కలెక్టర్ లేటుగా వచ్చారు. లేటుగా వచ్చిన సందర్భంలో అప్పటికే జెండా వందనం నడుస్తూ ఉందట. జెండా వందనం నడుస్తూ ఉంటే మనకు జనగణమన వస్తే ఎక్కడో అక్కడ నిలబడి సెల్యూట్ చేస్తాం కదా. సో ఈ కలెక్టర్ అట్లా చేయలేదట. కారు దిగి నేరుగా జెండా వందనం జనగణమన జరుగుతూ ఉంటే నేరుగా పైకి వచ్చి సెల్యూట్ చేసినట. అంటే సాధారణంగా జనగణమన జరుగుతూ ఉంటే ఇక్కడ వాళ్ళు అక్కడ నిలబడి
మనం జనగణమన ఆలపిస్తాం, ఎందుకంటే జాతీయ గీతం కాబట్టి. సో ఈ కలెక్టర్ అట్లా కాకుండా కారు దిగి వేదికపైకి వచ్చిన తర్వాత సెల్యూట్ చేసిండు అనేది కూడా ఈయన మీద ఒక ఆరోపణ ఉంది. సో దానికి సంబంధించి ఆది శ్రీనివాస్ అప్పట్లోనే ప్రభుత్వానికి సీఎస్కు అట్లాగే సీఎంకు ఫిర్యాదు చేస్తే సీఎస్ ఈయనకు నోటీసులు కూడా జారీ చేశారు. సో సందీప్ కుమార్ జా ప్రోటోకాల్ విషయంలో ఇట్లా ఉంటారనేది మనం ఈ పేపర్ క్లిప్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకొక సందర్భం కూడా ఉంది, అదేంటో ఒకసారి చూద్దాం. ఇది హైకోర్టు సిరిసిల్ల కలెక్టర్పై మిమ్మల్ని చూస్తే మాకే భయంగా ఉంది. సిరిసిల్ల కలెక్టర్పై హైకోర్టు సీరియస్, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్కు డ్రెస్సింగ్ సెన్స్ సరిగా లేదని, ఆయనను చూస్తే తమకే భయంగా ఉందని సీరియస్ అయింది. సందీప్ కుమార్ జాపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ హోమ్ సెక్రటరీకి ఆదేశించింది. మిడ్ మానేరు నిర్వాసితురాలు వనబట్ల కవితకు నష్టపరిహారం ఇవ్వాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది. కానీ ఆమెకు పరిహారం ఇవ్వకపోగా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు ఆమెపైనే కేసులు పెట్టారట. సో ఇది ఎంత దారుణంగా ఉందంటే, మిడ్ మానేరు బాధితురాలు నాకు నష్టపరిహారం రావాలి సార్ అని పిటిషన్ పెట్టుకుంటే ఆ నష్టపరిహారం హైకోర్టు చెప్పింది. హైకోర్టుకు పోతే హైకోర్టు నష్టపరిహారం ఏమేమని హైకోర్టు చెప్పింది. నువ్వు హైకోర్టుకి ఎట్లా పోయినావని బాధితురాలకు పరిహారం ఇవ్వకపోగా బాధితురాల మీదనే కేసు నమోదు చేసినట్లు హైకోర్టు గుర్తించింది. దీనికి సంబంధించి సీరియస్ అయింది. బాధితురాలపైన కేసులు పెట్టారు. దీంతో కవిత మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ జా డ్రెస్సింగ్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు ప్రొసీడింగ్స్ తెలియదా? కోర్టుకు వచ్చే పద్ధతి ఇదేనా? మిమ్మల్ని చూస్తే మాకే భయంగా ఉంది. ఇక ప్రజలకు ఎలా సేవ చేస్తారని ప్రశ్నించింది. కవిత విషయంలో గతంలో ఇచ్చిన నష్టపరిహారం తీర్పును యథావిధిగా అమలు చేయాలని ప్రభుత్వానికి సీఎస్కు హైకోర్టు ఆదేశించింది. సో ఇది అంటే పేదలన్నా, పేదలకు సంబంధించి అటు ప్రభుత్వ కార్యక్రమాలన్నా, ప్రోటోకాల్ విషయమన్నా, ఇక్కడ పేదలు సరే నిర్వాసితురాలు అంటే ఎవరు? తమ భూమి, తమ ఇల్లు, తమ జాగా అంతా రిజర్వాయర్ కోసం అన్నీ కోల్పోయినటువంటి ఒక నిర్వాసితురాలు నాకు పరిహారం రావలేదని హైకోర్టు పోతే హైకోర్టు ఆదేశిస్తే కోర్టు ఆదేశాలు పాటించకపోగా బాధితురాల మీదనే పోలీసులతో కేసు పెట్టించేంత పరిస్థితి హైకోర్టు తప్పుపట్టిన పరిస్థితి. సో ఇది కలెక్టర్ సందీప్ కుమార్ జా ప్రస్తుతం జనగామ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన గురించి వివిధ పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు. సో అసలు జనగామలో ఏం జరిగిందో చూడాలి కదా, చూద్దాం. మీరు ఎందుకు, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, దేనికి వచ్చారు మీరు? సో సందీప్ కుమార్ జా కలెక్టర్ ఎప్పుడైతే మనకు జనగామలో బాధ్యతలు తీసుకున్నారో ఫిబ్రవరి నెలలో బాధ్యతలు తీసుకున్న వెంటనే కలెక్టరేట్ కానుకొని, కలెక్టరేట్ ముందు రోడ్డు కానుకొని ఒక టీ స్టాల్ ఒకటి, అట్లాగే విజయ డైరీ పార్లర్ ఒకటి. సో ఈ రెండింటిని గతంలో మనకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఉంటుంది డిఆర్డిఏ. సో దాని ఆధ్వర్యంలో ప్రభుత్వమే లోన్ ఇచ్చి లోన్తోని వాళ్ళకు స్వయం ఉపాధి కల్పించారు. మహిళా సంఘాలకు సంబంధించి 2 మహిళలకు, వాళ్ళు నిమ్న వర్గాలకు సంబంధించిన మహిళలు. సో ఫిబ్రవరిలో ఎప్పుడైతే సందీప్ కుమార్ జా కలెక్టర్గా ఇక్కడికి వచ్చారో ఆ కలెక్టరేట్ ముందున్నటువంటి డబ్బాలు ఆయనకు నచ్చలేదు. ఆ డబ్బాలు ఏంటి అంటే ఒక డబ్బాలో టీ స్టాల్ ఉంది, ఇంకో డబ్బాలో విజయ డైరీ పార్లర్ ఉంది. అవి నిర్వహించేవారు ఎవరు అంటే కాంట్రాక్టర్లు కాదు, ఉన్నత వర్గాలు కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాకు సంబంధించినటువంటి నిమ్న వర్గాలు, కింది మనకు దళితులకు సంబంధించినటువంటి 2 మహిళలు స్వయం ఉపాధి కింద గత ప్రభుత్వం ఆధ్వర్యంలో లోన్ ఇప్పించి మరీ వాళ్ళకి అక్కడ ఏర్పాటు చేయించింది. సో ఈ కలెక్టర్కి ఎందుకో అవి నచ్చలేదు. నిజానికి అవి కలెక్టరేట్ లోపల లేవు, కలెక్టరేట్ బయటనే ఉన్నాయి. కలెక్టర్కు వెళ్ళే మార్గంలో అంతరాయం కూడా లేదు, అంతరాయం కలిగించేలా కూడా లేవు అవి. సో ఎందుకు కలెక్టర్కు నచ్చలేదో తెలియదు కానీ వాళ్ళని వెంటనే మున్సిపల్ అధికారులకు, ఆర్డీఓకు, అట్లాగే వీళ్ళందరికీ అధికారులను మౌఖికంగా ఆదేశాలు జారీ చేసి వెంటనే వాటిని తీయించేయాలని చెప్పడం జరిగింది. సో దీంతో వాళ్ళు 2 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సో మమ్మల్ని ఎందుకు తీసేస్తున్నారు, ఇది కలెక్టర్ ఆధ్వర్యంలో పెట్టిందే కదా, కలెక్టరే ఓపెన్ చేశారు, ఎందుకు తీసేస్తున్నారంటే స్పష్టమైన సమాధానం రావట్లేదు. వీళ్ళు మాకు న్యాయం చేయండి అంటూ కలెక్టర్ కాళ్ళు మొక్కినా కానీ కలెక్టర్ కనికరించలేదనే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. ఆ వీడియో ఒక్కసారి చూద్దాం. పాపం ఈ కలెక్టరు వాళ్ళ దుకాణాలను మూసేసి వాళ్ళ జీవితాలను రోడ్డు పడేస్తారనే విషయం తెలియక పాపం వీళ్ళు జనగామ జిల్లా కలెక్టర్ గారికి కణచూపు దీవెనలతో వనితాటి స్వాగతం సుస్వాగతం. సందీప్ కుమార్ జా మొన్న అయితే జిల్లాకు కొత్త కలెక్టర్ వస్తున్నారని తెలిసిన వెంటనే బ్యానర్ కూడా కట్టి స్వాగతం తెలిపారు. స్వాగతం తెలిపిన పాపానికి వాళ్ళని రోడ్డున పడేసిన పరిస్థితి
కాళ్ళు మొక్కినా చివరికి కాళ్ళు మొక్కినా కనికరించలేదు. ఈ మహిళ కాళ్ళు మొక్తా ఉంది. సో ఏంటి అసలు ఏం జరిగింది అక్కడ పరిస్థితి ఏంటి అనే దాని మీద వీళ్ళ బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాధితులను ఫోన్ లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్ నమస్తే అండి. నేను పల్లవి టీం నుంచి మాట్లాడుతున్నాం, హైదరాబాద్ నుంచి. ఏదైతే మీ టీ స్టాలు మూసివేతకు కలెక్టర్ ప్రయత్నం చేస్తూ ఉన్నారో అసలు ఏంటి ఆ సమస్య ఏంటి అక్కడ? ఓకే సరే సార్. నమస్తే అండి. ఏంటి అసలు అక్కడ సమస్య ఏంటి? కలెక్టర్కు మీకేమన్నా వాగ్వాదం జరిగిందా? కలెక్టర్ను మీరు ఏదైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారా? ఎందుకు ఆ దుకాణాలు తొలగించాలని కలెక్టర్ భావిస్తూ ఉన్నారు? అయితే సారు ఒక 10 నిమిషాలు పడుతుంది సార్, దెబ్బ ఎక్కువస్తా. చెప్పు. అయితే మేము పల్లెటూరులో ఉంటాం సార్. ఓకే. పల్లెటూరులో ఉంటే మాకు ట్రాక్టర్ గ్రూప్ లో మేము లోన్ కట్టుకుంటుంటాం. ఓకే. ఇంద్రమహిళ శక్తి మీద లోన్ వచ్చిందంటే మేము లోన్ నెల మంచిగా కడతాం కాబట్టి మాకు 70 ఇవ్వాలని డిసైడ్ చేసారు గ్రూప్ వాళ్ళు. ఓకే. డిసైడ్ చేస్తే 2 లక్షలు కట్టి 70 తీసుకున్నాం. ఇంకా ఎక్స్ట్రా లక్ష అయింది ఖర్చులకు. 3 లక్షలు అయింది మొత్తం. 3 లక్షలు అయితే ఆ 3 లక్షలు తీసుకొని జనగాం వచ్చినాం మేము. వచ్చి మేడం గారికి డీడీ కడితే డబ్బు ఇచ్చిర్రు. డబ్బా నాటి వచ్చింది. ఏడ మన ఎల్ఐసి ఆఫీస్కి ఎదురుగా లేడీస్ హాస్టల్ ఉంటుంది, ఆడ పెట్టుకున్నామంటే ఆడ పెట్టనీయలే. ఓకే. ఒకసారి దించినాం. మళ్ళీ పక్క పంటి ఎల్ఐసి ఆఫీస్ పక్క పంటి పెట్టమంటే పెట్టనీయలే. 2 సార్లు దించినాం. ఓకే. ఒక ఆటో స్టాండ్ కాడ పెట్టనీయలే. మళ్ళీ పెద్ద పెద్ద లీడర్లు వాళ్ళు వీళ్ళు జర కొద్దిగా పెట్టనీయకులు వెళ్ళేది. 4 దావాలు పెట్టినా సార్ ఈ డబ్బా అప్పుడు. ఓకే. 4 దావాలు పెట్టి డబ్బా లూజ్ అయింది. ఎవరు పెట్టనిస్తలేరని వచ్చి కలెక్టర్ కు మన డిఆర్డి వసంత మేడం కు మొర పెట్టుకున్నా. డబ్బు వద్దు మేడం, జనగాం ఎవరు పెట్టనిస్తలేరు, నా ఊరికి నేను వెళ్ళిపోతా, డబ్బా పెట్టనిస్తలేరు అది అంటే ఇక 4 దావాలు పెట్టి తీసినా ఎవరు పెట్టనిస్తలేరంటే ఆ మేడం పోయి కలెక్టర్ గారిని రెస్పెక్ట్ గా అడిగింది. అప్పుడు కలెక్టర్ ఎవరు ఉండే? మన భాష గారు ఉండే, రిజ్వాన్ భాష. ఓకే. అప్పుడు ఉండి సార్ ఇట్లా సంగతి ఆయన పెట్టనిస్తలేరు, ఆయన బతికిస్తలేరు, ఇంద్రమహిళ శక్తి గ్రూప్ వచ్చింది చాలా పడుతున్నాడని వసంత మేడం గారు పోయి కలెక్టర్ గారితో చెప్పింది. కలెక్టర్ గారు ఏమన్నాడంటే సరే ఇక్కడ మన గూడపన్న పెట్టుకో అన్నాడు. అంటే మెయిన్ గేట్ పక్క పెడదామంటే వద్దు బాబు వస్తా పోతా ఇబ్బంది అవుతుంది, లాస్ట్ లో పెట్టుకోని సార్ ఇక్కడ చూపెట్టిండు ప్లేస్. సార్ ప్లేస్ చూపెట్టిండు. ఈ మళ్ళా అంతా బాగాలేకుంటే మట్టి బరంత పూసి అదంతా సాఫ్ చేసి ఒక చిన్న నెల 2 నెలలు అయింది. అదంతా సాఫ్ చేసి ఇక సార్లు డిఆర్డి మేడం మహిళలకు సంబంధించిన మొత్తం మహిళలందరూ సపోర్ట్ చేసి మంచిగా పెట్టింది సార్. ఇక్కడ భాషా గారు కూడా వచ్చిండు, ఓపెన్ చేసిండు. మాకు చాయ్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు వాళ్ళు 10-15 రోజులు ఇట్లా వేయాలని. ఓకే. వేడి నీళ్ళు పెట్టాలా, వేడి నీళ్ళ గిలాసులు పెట్టియాలి, మంచిగా గడగాలి, నీట్గా ఉండాలి. సిగరెట్లు గోవలు ఏముండదు అక్కడ జరగాలి. సిగరెట్లు గోవలు లేని హోటల్ అంటే ఇదే వంట సీతాలే. ఓకే. మన టీవీలో కూడా వచ్చింది. అయితే మంచిగా నడుస్తూనే ఉంది. ఇక మెల్లగా ఒక్కరోజు తీయకుండా వస్తుంది మేడం కోపం చేసి ఎందుకు తీసుకోలేవు, మనం సార్ పెట్టించారు మంచిగా ఉండాలి, నువ్వు తీసుకెళ్ళవు తీయాలని మంచిగా ఎంకరేజ్ చేసారు, మంచి సపోర్ట్ ఇచ్చారు. అందరూ వచ్చింది. పండుగలు కూడా బంద్ చేసి ఊరు కోలు గొడ్లు బార్లు ఇచ్చిపెట్టి ఇటు మొఖాన్ని వచ్చి ఇక ఇదే నడుపుకుంటున్నా సార్. ఓకే. ఇక ఈ సార్ వచ్చిండు. సార్ రాగానే మొన్న వచ్చి వాళ్ళు వస్తూనే తీసేయాలంటేనే ఉన్నారు. ఇక అంటే కారణం చెప్పలేదా దీనివల్ల వాళ్ళకి ఏమి ఇబ్బంది అవుతుందని మీరు అడగలేదా? అడిగితే ఇప్పుడు డిఆర్డిఓ పీడీ గారు కానీ ఉంటారు కదా వాళ్ళైనా చెప్పట్లేదా? అయితే నేను చెప్పేయండి సార్. అయితే తీసేయాలంటే అరే ఎందుకు తీసేయాలి సార్ అని అంటే ఆ సార్ పెట్టించింది కదా, ఒక మామూలు వ్యక్తి ఒక లీడరు వాళ్ళు వీళ్ళు పెట్టిస్తే దానికి అంత పవర్ ఉండదు. ఒక కలెక్టర్ సారే పెట్టినాక మనకు ఎంత నమ్మకం ఉంటుంది సార్, ఫుల్ నమ్మకం ఉంటుంది. ఇక అవునవును ఓపెన్ చేసిండు, కమిషనర్ వచ్చిండు, మున్సిపాలిటీలు వచ్చిర్రు, మహిళా సంఘాలు చాలా మంది వచ్చి ఫోటోలు వీడియోలు అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఓపెన్ చేస్తే మనకు ఇక ఫుల్ నమ్మకం. కలెక్టర్ ఓపెన్ చేసినాక ఎవరు కూడా అడుగుతలేరు. ఇక మంచిగా ఈయన వచ్చి తీసేయాలన్నాడు. ఎందుకు అంటే ఈయన అవుపాడు అధికారాన్ని పంపించాడు. ఎందుకు సార్ అంటే ఆ సార్ ఏం నడవాయి ఇప్పుడు ఆయన తీసేయమన్నాడు, తీసేయాలా అవన్నీ ఏం నడవాయి అంటే సరే సార్ అన్నంత సేపు కూడా టైం ఇస్తలేరు, కడి చేస్తూనే ఉన్నారు. నేనేం చేసిన వసంత మేడం దగ్గర పోయినా, మేడం పరిస్థితి కరెంటు మీరే వేయించురు, నల్ల మీరే వేయించురు, అన్ని మీరే ఆదుకున్నారు, ఇప్పుడు తీసుకురు మేడం పరిస్థితి ఎట్లా అని అన్నా. ఏం చేయాలి కనుక నా చేతిలో ఏం లేదు, అంత సారే సారు నాకు కూడా రెస్పాండ్ అవుతలేడు, నన్ను కూడా రూమ్ లోకి రాణిస్తలేరు, మాతో మాట్లాడతలేడు. సార్ రెస్పాండ్ అవుతలేడు, నా చేతిలో ఏం లేదని చేతులు ఎత్తేసింది మేడం. చేతులు ఎత్తేగానే ఇంటికి వచ్చే వరకు ఆల్రెడీ బెల్టులు పెడుతున్నారు ఇక లేపటానికి. మహిళా శక్తి అనేది ఇవనేది ఇదనేది ఎవ్వరు లేరు, ఒక్కరు లేరని ఏడ్చుకుంటుంటే మా గల్లీలో కౌన్సిలర్ ఉంటారు బూడిది గోపని.
ఆ గల్లీలో ఉంటారు, మేము కూడా అదే గల్లీలో ఉంటాం. ఏంది ఏమైందంటే సార్ ఇట్లా సంగతి అంటే అప్పుడు ఏ పార్టీలో 10 మంది సిపిఎం కార్యకర్తలు వచ్చి ఆపిరు. ఓకే. ఆపి చూసిరు ఫోటోలు వీడియోలు. డిఆర్డిఏ మేడం కలెక్టర్ ఆఫీస్ నుంచి లెటర్ కూడా వచ్చింది. నేను అప్పుడు అడిగిన పెట్టినప్పుడు మేడం ఎవరన్నా వచ్చి అప్పుడే 4 దవాలు పెట్టినా ఎవరన్నా వచ్చి లేకపోతే ఎట్లా మేడం అని మేడం అడిగితే మేడం కలెక్టర్ ఆఫీసర్కి ఒక లెటర్ ఇచ్చింది, నీకు ఏ ప్రాబ్లం అయినా ఈ లెటర్ చూపెట్టని చెప్పింది. ఓకే. అదే లెటర్ సిపిఎం ఆఫీస్ లో చూపెట్టిన మేడం ఇచ్చింది. చూసిన ఫోటోలు చూడుది, వీడియో చూడుది, ఇవన్నీ ఫోటోలు తీసి సిపిఎం లో చూపిస్తే వాళ్ళు గింతాన్యా గట్టెట్ట జరుగుతుంది వాళ్ళు అడ్డుపడ్డారు. ఓకే. వాళ్ళు అడ్డుపడి ప్రస్తుతానికి వెళ్ళిపోయారు కదా, ప్రశాంతంగా ఉన్నాయి. మళ్ళీ రారొచ్చు, మళ్ళీ తెల్లారు వచ్చారు. తెల్లారు వచ్చి మళ్ళీ అదే పని చేసి ఆల్రెడీ పందిరి తీసేసారు. ఎండకు అప్పుకున్న పందిరి తీసేసారు వాళ్ళు. పందిరి తీసేస్తే మళ్ళీ ఇట్లా అవుతుందని ఇక అట్లా ఇట్లా చేసి పెట్రోల్ పోసుకున్న కాడికి వచ్చింది. సిఐ గారు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఆగుతలేరు. ఇక ప్రస్తుతానికి లొల్లి చేసే వరకు జసేపు ఆగిరు. ఇక మాకు ఎవరు దిక్కు ఇప్పుడు ఎవరు లేరు కదా అని మన ఎమ్మెల్యే కాడికి పోయినారు. పల్లారాజేశ్వర రెడ్డి గారు. పల్లారాజేశ్వర రెడ్డి దగ్గరికి పోతే చెప్పినా కనుక ఆయనకు 2-3 సార్లు చెప్పినా ఆయన ఇంటలేడు. నా ప్రయత్నం నేను చేస్తున్నా అంటే ఆయన మా అసంతలో దొరుకుడే కష్టమైన ఎంత కష్టపడినా చూడు ఎట్నో దొరకబట్టుకో పోయి అడిగితే నేను చెప్పినా కనుక 2-3 సార్లు చెప్పినా ఇంటలేడు అని చెప్పిండు. అంటే ఎమ్మెల్యే చెప్పినా కానీ కలెక్టర్ వింటలేడు, వినే పరిస్థితి లేదు. ఇన్లే నువ్వు అన్నిట్లలో ఇన్వాల్వ్ ఎందుకు అవుతున్నావు అని ఎమ్మెల్యేనే అన్నాడట ఈయన. ఓ అయ్యా. అయితే ఆ నుంచి ఏం చేసిన మనకి ఇంకో దిక్కు మళ్ళా శ్యామల కుమార్ రెడ్డి అడిగి పోయినా. సామాన్య మనిషిని ఆ సార్ని కలవాలంటే ఎంత కష్టం, ఎన్నో ప్లాన్ల మీద పోయి శ్యామల కుమార్ రెడ్డి దగ్గర పోయి కలిసిన. ఆయన ఎంపీ అంటే జనగామ నియోజకవర్గం భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఆయన ఎంపీ. ఆయన కలిసిన. ఓకే. ఆయన కలిస్తే ఆయన మంచిగా మాట్లాడండి, సార్ లెక్కలేడు, మంచిగా మాట్లాడు. ఆ బాబు చెప్పు అది అంటే సార్ పరిస్థితి గిది ఆ సారు తీసేయమంటండి సార్ అంటే నేను ఫోన్ చేసిన కనుక దాని గురించి నేను ఫోన్ చేసిన మాట్లాడినా. అయితే ఆయన ఏమంటాడంటే రూల్స్ విరుద్ధంగా ఉన్నది అంటాడు, జర కొద్దిగా టైం పడుతుంది చెప్పాలి, నేను ఫోన్ చేస్తే నేను నీకు అర్జెంట్ ఉంటే లెటర్ రాసిస్తా నా లెటర్ అని లెటర్ కూడా ఇచ్చిండు. ఇచ్చి ఫోన్ మాట్లాడు. సార్ ఫోన్ మాట్లాడితే విరుద్ధంగా ఉన్నది సార్ అంటే విరుద్ధంగా ఉంటే ఆయన ఎట్లా పెట్టిండు సార్, ఆయన పెడితేనే ఇప్పుడు ఆయన చేసి అన్ని విరుద్ధమైన సార్. ఆయన కూడా కలెక్టర్ అన్ని చేసిండు, తెలంగాణ తల్లి అగ్రిమెంట్ అన్ని పెట్టిండు, అవన్నీ విరుద్ధమైన దాన్ని పక్కనే పెట్టిండు. ఆయన ఆలోచించి పెట్టిండంటే సరే కనుక నేను లెటర్ రాసి పంపిస్తాను. లెటర్ రాసిన లెటర్ పెట్టుకొని మళ్ళీ ప్రజావాణిలోకి వచ్చినాం. ఓకే. హైదరాబాద్ మళ్ళీ ఇటు మన ఇన్నే జనగాంలే. ఓకే. ఓకే. ప్రజావాణి. ఆ లెటర్ ఇస్తే గిట్ల చూసి చూడనట్టు చూసి ఆర్డీఓకి ఇచ్చిండు. ఇది రూల్స్ ప్రకారం ఉంటేనే ఉంచు లేకపోతే తీసేనా ఆర్డీఓకి ఇచ్చిండు. ఇక మాకు అర్థమైపోయింది ఈసారికి ఇంటలేడు అని మేము హైకోర్టును ఆశ్రయించినాం. ఓకే. ఈ ప్రూఫ్లతో సహా హైకోర్టులో పెడితే హైకోర్టులో ఏమైనా వచ్చిందంటే నడిపించుకొని ఆయన కబ్జా చేసిర్రు అని వీళ్ళు చెప్పిర్రట. అంటే ప్రభుత్వ స్థలం కబ్జా చేసిరని గవర్నమెంట్ తరపు న్యాయవాది ఆడ మాట్లాడాడు. ఇంటర్మెంట్ అంటారు కదా ఇంగ్లీష్ లో, అది కబ్జా చేసిందంటే సార్ కబ్జా చేస్తే ఈ ఫోటోలు ఎట్లుంటాయి, ఈ సార్ ఎందుకు ఓపెన్ చేస్తాడు, గివన్నీ ఎట్లుంటాయి, గిన్ని వీడియోలు ఈ పట్టకాయుధం ఇవన్నీ ఎట్లుంటాయి సార్ అని ల్యాబ్ చూపెట్టిండట. ల్యాబ్ చూపిస్తే కరెక్టే ఉన్నది, మీరు ఇంకోసారి ఆయన జోలు పోకుని ఫస్ట్ తర్వాత మాట్లాడు ఎవరిదాకా హోటల్ నడవని అని ఆయన నోటీస్ ఇచ్చిండు. నోటీస్ కాగితాలు కూడా ఉన్నాయి. ఓకే. అలా ఇచ్చిండు. వాళ్ళు హైదరాబాద్ నుంచి వీళ్ళు వచ్చారు, ఆర్డీఓ మన ఎంఆర్ఓ వీళ్ళు పోయారు, వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. మాకేం భయం, కలెక్టర్ పెట్టిన సారు ఈ కలెక్టర్ తీసేసినట్టే హైకోర్టు దాకపోతుంది, మాకు ఇంకేమైనా భయం ఉంటుంది కదా సార్, స్వతంత్రం మంచిగా తీసుకోవచ్చు నడిపించుకోవచ్చు అని ఆస్తి పొద్దున తీసినాం. పొద్దున ఇస్తే మళ్ళీ ఏం చేసిండు, ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చిండు. ఆయన అది వరకు భాషా సార్ ఉన్నప్పుడు వచ్చిండు, లెటర్ ఇచ్చిండు, అన్ని నడుపుకోనికి లైసెన్స్ ఇచ్చి చాక్పత్ అవన్నీ చెక్ చేసిండు, అన్ని పర్ఫెక్టే ఉన్నాయి. ఓకే. ఆ లెటర్ ఇచ్చిండు ఒకటి. లెటర్ వచ్చి మంచిగా కూకొని పోయిండు. అదే స్థాయిలో మేము మాట్లాడుతున్నాం. సార్ ఏమైనా సార్ అంటే బాబు ఇన్స్ట్రక్షన్కి వచ్చినా ఏం లేదు, మీరు లెటర్ ఇచ్చినాము, ఇది ఇన్స్ట్రక్షన్ వీటికి వచ్చి చెక్ చేసినట్టుగా మీరు సంతకం పెట్టాలంటే ఆ పేపర్ మీద సంతకం పెట్టినాం. నాకు ఇంగ్లీష్ రాదుగా. ఓకే. ఓకే. ఇప్పుడు 2-3 సార్లు వచ్చిన సార్ ఆయన కొత్తగా కాదు కదా, మంచిగా పరిచయం ఉండే, నేను గడిపోయింది జనగామ అంతా మీ పక్కనే ఉంది, కోర్టు మీ పక్కనే ఉంది, మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు, కాళ్ళపై సైన్ ఒక్కటి పెట్టు, ఇది మామూలుగా సైన్ పెడితే ఇది ఖాళీ వచ్చి చెక్ చేసినట్టుగా ప్రూఫ్ అని అన్నాడు. ఓకే. సరే ఎవరికి వచ్చిన సరైన లెటర్ ఇచ్చిన సరైన సంతకం పెట్టినాం. సిపిఎంలో ఛాయలకు వస్తారు కదా సార్, ఛాయలకు విలేకరులు సిపిఎం చాలా మంది వస్తారు ఇడికి కోర్టు కాంచి. ఓకే. వాళ్ళు వచ్చి మెల్లగా గుంపారు, ఏంది సంతకం పెడుతున్నావు, ఏ సంగతి ఏదంటే ఏం లేదు నాది ఏం లేదు బాబు ఏం లేదు అని ఈ నుంచి బతలైన కాళ్ళు పట్టుకుంటే కలెక్టర్ ఆఫీస్ దాకా పోయినా.
ఇస్తేనే పేపర్ డౌట్ వచ్చింది మాకు. ఉమ్, ఉమ్. పోయి కలెక్టర్ ఆఫీస్ రూమ్ లో పడ్డాడు, ఇక మళ్ళీ వెళ్ళలే. ఎవరు? ఫుడ్ ఇన్స్పెక్టర్. ఫుడ్ ఇన్స్పెక్టర్. ఓకే. అంతలే కలెక్టర్ బయటకు వచ్చిండు. ఆ, అరే ఇంత పని అయింది, ఎందుకు ఈ చేసుడు, అది సార్ కాళ్ళ మీద పడితే అయిపోతాం, కాళ్ళ మీద పడిపోయినాం. ఆ, దగ్గర కూడా రానిలో నూకేసిండు. మీరు చూస్తుండో వీడియోలు ఉన్నాయి. చూసినాం వీడియోలో. అయితే నేను, నాకు ప్రపంచం అంటే తెలియదు, లోపల పని చేసుకొని కూలి చేసుకొని బతుకుంటాను. లోన్ ఇస్తా అని కట్టుకొచ్చిందే గవర్నమెంట్, ఇచ్చిందే మహిళలు. ఆ ఒక కలెక్టర్ సారు, మళ్ళీ తీసేదే కలెక్టర్ సారు. నాకు బయట ప్రపంచం తెలియదు. మొత్తం నన్ను మొత్తం శిక్షణ ఇస్తారు. వచ్చేది తక్కువ ఆదాయం మీద లక్షలు ఖర్చు అయినాయి. ఇప్పుడు నన్ను ఎవరు ఆదుకుంటారు సార్? అవును అవును. ఎవరు ఆదుకుంటారు చెప్పండి? లక్షలు ఖర్చు అయినాయి. ఇప్పుడు లాయర్కు ఇప్పుడు ఇటు అటు వచ్చే ఛాయ్కి ఎంత వస్తుంది సార్? ఛాయ్కి ఒకళ్ళు అడుగు మామూలుగా, ఇవి ఒకటే హోటల్ లేదు, బొచ్చడు హోటల్ ఉన్నాయి. మామూలుగా ఎంత వస్తుంది? మామూలుగా వస్తుంది. ఆ వచ్చుడికి ఇప్పుడు 6 నెలలు చేయబట్టి చిట్టీలకు చేసిన డబ్బులు కూడబెట్టుకొని డబ్బులు మొత్తం దానికే ఖర్చు అయినాయి. మేము ఎట్లా బతకాలి సార్? ప్రభుత్వం ఏమో మహిళలను 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అని ప్రభుత్వం ఒక దిక్కు బడ్జెట్ పెడుతుంది. రోజు మంత్రి చెప్తా ఉన్నారు, మహిళా మంత్రులు చెప్తా ఉన్నారు. ఒక మహిళా సంఘం సభ్యురాలకు వచ్చినటువంటి వనితా టీ స్టాల్ను కలెక్టరు అన్యాయంగా అడ్డుకొని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రభుత్వంతో కలెక్టర్తోనే ఒక పేద మహిళ కుటుంబం పోరాడుతున్న తీరు నిజంగా ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలి. అటు ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళిద్దరూ సిఫారసు చేసినా కానీ కలెక్టరు కనీసం మానవత్వం చూపట్లేదు అనేది విషయం స్పష్టంగా అర్థమవుతున్నది. ఇప్పుడు వాళ్ళకి అడుగుపోయిన తప్పైందని కాలు పట్టుకున్నాం, అప్పుడైనా జరగాలి కదా సార్? అవును అవును అవును. మేము మా పిల్లల ఎంత పేదలు కూడా మా పిల్లల ఎంతో చదువుకోవాలని ఆశ ఉన్నా కానీ గవర్నమెంట్ బడి సెకండ్ ఇయర్ చదివించి పని చేసినాం. మేము వాళ్ళు తెరువు వాళ్ళు జోలి పోము, ఆడికే పని చేసి మాకు సన్న బియ్యం తినే బ్యాగ్లో కంట్రోల్ బియ్యం తిని బతికిన వాళ్ళం. మమ్మల్ని ఎంత పరిశాన్ చేస్తారు సార్ అందరు కలిసి. ఓకే, ఇప్పుడు సరే, ఇప్పుడు ఫైనల్గా ఏం కోరుకుంటున్నావు? కలెక్టర్ గారిని ఏం కోరుకుంటున్నావు? గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నావు నువ్వు? ఫైనల్గా ఒక మాట చెప్పు. అంటే ఇప్పుడు ఇందిరా మహిళా శక్తి అంటే నాకు చాలా గౌరవం సార్. మహిళలన్నా ఇందిరా మహిళా శక్తి అన్నా ఇందిరా అన్నా నాకు చాలా గౌరవం సార్. ఇటువంటి పరిస్థితి ఎవరికి రావద్దు. ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చిందని తెలిస్తే మళ్ళీ ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా దాన్ని తీసేయొద్దు. ఓకే ఓకే. ఒక కలెక్టర్ ఇచ్చిందంటే ఎంత నమ్మకం సార్? అవును అవును. ఆ ఇచ్చిందన్న నమ్మకం ఒక కలెక్టర్ తీసేసిందంటే రేపు జనం కలెక్టర్ను కానీ ప్రభుత్వాన్ని ఎట్లా నమ్ముతారు సార్? అవును, నమ్మరు కదా. ఇప్పుడు మాకు డబ్బిచ్చి మీరు ఏరే పెట్టుకోరు, ఏరే ప్లేస్ లో పెట్టుకోరు, మీరు జాగా కిరాయి కట్టుకొని ఏరే ప్లేస్ లో పెట్టుకొని తీయరు అంటారు. ఏరే ప్లేస్ లో పెట్టుకోవాలంటే గవర్నమెంట్ కి ఆశ్రయించి మేము ఏరే పెట్టుకోపోదుమా? మహిళా శక్తి, కోటి మహిళలు, మహిళా శక్తి అనే మంచిగా ప్రేమతోటి భక్తితోటి వచ్చినాం. మంచి మహిళా శక్తి అనే ఏరో పెట్టుకోమని మళ్ళీ చెప్తే అప్పుడే చెప్తే అయిపోవు కదా. అవును. ఇప్పుడు వాళ్ళు వద్దంటే మేము ఊళ్ళో పోతాం, కలెక్టర్లో పోతే అందరు నిడిచిపెట్టి వచ్చినాం. వాళ్ళంతా ఎగతాళి చేస్తారు. ఏమైంది మహిళా శక్తి అంటారు, ఇందిరా మహిళా శక్తి అంటారు, ఇంత పోకడ పోతుంది. ఏమైందంటే డిఆర్డిఓలు, కలెక్టర్లు, ప్రభుత్వాలు గిట్లా చేసినాయి అని చెప్తాం. అప్పుడు ఏమైతే సార్ మహిళా సంఘాలు ఎట్లా అదైతే ఎట్లా నమ్ముతారు? అంటే అంతిమంగా ఇక్కడ నష్టం జరిగేది, చెడ్డ పేరు వచ్చేది ప్రభుత్వానికే వస్తుంది. సరే, ఎవరో ఒక అధికారి చేసిన తప్పుకు మొత్తం ప్రభుత్వానికి, మహిళల్లో ఇప్పుడు 16 మంది 15 మంది సభ్యులున్న ఒక మహిళా సంఘంలో ఒక సభ్యురాలకి ఇట్లా అన్యాయం జరిగిందంటే మిగతా మహిళలందరూ చూస్తారు కదా, ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోతారు. మహిళలు ఈ ప్రభుత్వం పట్ల విశ్వాసంతో ఉండరు. అయితే ఇప్పుడు కలెక్టర్ పెట్టిందనే మామూలు అంటే అది కలెక్టర్ పెట్టిందంటే ఇంత నమ్మకం. లేకపోతే రేపు మహిళలు రావాలన్నా ముందుకు రారు, లోన్లు తీసుకోవాలన్నా తీసుకోరు. ఇప్పుడు ఆపే శక్తి ఉన్నది ప్రభుత్వానికి. కలెక్టర్ ను మార్చి మంచి చేసే శక్తి లేదా? ఇప్పుడు పోయిన కలెక్టర్ ముస్లిం అయినా మాతో అందరితో మంచిగా ప్రతి ప్రాబ్లం చెప్పుకునేది. సారా అంత పెద్ద కలెక్టర్ సార్ అయినా వచ్చి ఛాయ్ తాగేది, మంచిగా ఉండేది, అందరితోటి దాన్ని చెప్పేది, ప్రతిదీ ఇట్లా అని చెప్పేది వినేది. మరి ఆయన మీద మేము కంప్లైంట్ చేయలే, ఆయన మీద న్యూస్లు వచ్చినాయా? రాలే. ఆయన పోతే ఏడ్చినాం మేము. మరి ఈ కలెక్టర్ ఎందుకు అట్లా? ఈ కలెక్టరు మళ్ళీ ఎందుకు అట్లా చేస్తున్నాడు అనేది ఎవరికి అంతుపట్టట్లేదు. నాటు నాయకులకు అర్థమవుతలేదు, ప్రభుత్వానికి కూడా అర్థమవుతలేదు. ప్రజల కంటే ఇప్పుడు కలెక్టర్ కంటే ఇప్పుడు పాలకులే పెద్దలుగా సార్. వీళ్ళందరికంటే ప్రజలు బాగుండాలనే కదా వీళ్ళు ఇంత చదువు, ఇన్ని సెక్షన్లు, ఇన్ని రూల్స్ ఇవన్నీ పాటించేది. సామాన్యానికి న్యాయం జరగాలనే కదా. అవును.
మరి ఇంతమంది చదువుకొని ఇప్పుడు మేము రోడ్డున పడతాం, రోడ్డున పడి అక్క తినుకుంటూ పోతాం. ఏమైందంటే మన ఈ ఈ ముఖ్యమంత్రి గారు ఇంద్రమైల సెక్టర్ పెట్టిండు, మమ్మల్ని అక్కడ ఉండటంలో ఉండకుండా అవి పట్టుకొచ్చిర్రు. ఈ జాబర్లు ఆ జాబర్లు మంచిగా ఉన్నారు, ఓపెన్ చేసే రోజు అందరు బాగానే ఉన్నారు, అవార్డులు తీసుకుంటారు, పెట్టినవని రివార్డులు తీసుకున్నారు, ఢిల్లీ దాకా పోయారు, ఇవన్నీ మంచిగానే చేసుకున్నారు, అందరు బాగానే ఉన్నారు. ఢిల్లీ దాకా కూడా పోయారు దీనికోసం మహిళలు ఇట్లా పెట్టినామని. అన్ని మంచిగా ఉన్నారు, అందరు జాబర్ బాగానే ఉన్నారు. మళ్ళీ మేము బతుకుదా ఉన్న మమ్మల్ని ఆగం చేసి ఇటు పెట్టి దళితుడే ఆగమైందని తెలుస్తుంది ప్రపంచానికి, అంతే. ఓకే ఓకే కనకయ్య గారు, థ్యాంక్ యూ. మీ అసలు ఏం జరిగిందనే విషయాన్ని పల్లవి టీవీ ద్వారా ప్రజలందరికీ తెలుసుకునేందుకు మీరు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ అండి. మీకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు పల్లవి టీవీ కూడా మీ తరఫున పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి వెళ్ళేంత వరకు మేము కూడా మీతో పాటు ఉంటాం. సార్ ఎవరు డ్యూటాలు కాకుండా మానవత్వంతో ఆలోచించి దళితులకు న్యాయం జరగాలి ఎక్కడున్నా. అవునవును, న్యాయం జరగాలంటే ఓ కోట్లు కాదు సార్, మాట సాయం చేసి ఇటువంటి పరిస్థితి ఇంకోళ్ళకి రాకూడదు, అంతే. మేము అన్యాయం చేయలేదు. వాళ్ళు సార్ పెట్టించిందే ఉన్నాం, సార్ పెట్టించినే బొచ్చడం ఉన్నాయి పథకాలు, మరి అవన్నీ తీసేయండి. ఫంక్షనాలు కట్టించడం, పెట్రోల్ బంకులు మహిళలకు ఇవన్నీ తీసేయండి. ఇది ఒక్కటే ఎందుకు పడ్డా సార్? మా వల్ల ఎవరైనా ఇబ్బంది ఉన్నారని జనగాములో ఒక్కరు చెప్తే మేమే తీసేస్తాం. అందరు పర్ఫెక్ట్ గా ఉందనే లాయర్ల కంచి ప్రతి ఒక్కరు వచ్చారు. ఇక సీక్రెట్లు గోవలు ఏం పెట్టరు, ప్రశాంతంగా వచ్చి ఉంటారు, ఏ డిస్టర్బెన్స్ లేదు. సరే కనకయ్య గారు, థ్యాంక్ యూ. సరే సార్, అందరికి క్వశ్చన్ చూడండి సార్, వస్తుంది, అందరికి చేరుతుంది. దీన్ని షేర్ చేయండి ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఒక దళితుడికి జరిగినటువంటి, ఒక దళిత కుటుంబానికి జరిగినటువంటి ఈ అన్యాయాన్ని ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి చేరేంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. వీళ్ళ బాధను, వీళ్ళ పోరాటాన్ని మనం మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. సార్ ఒక్క నిమిషం చెప్పండి. 10 రోజుల మాకు నడవక చిట్టీలు, 2 నెలల చిట్టీలు మీద పడ్డాయి. ఇప్పుడు బొచ్చడి పైసలు ఖర్చు అయినాయి. మాకు ఎవరు ఆదుకుంటారు సార్, మీరే చెప్పండి. ఎవరు ఆదుకోరు. మరి ఇప్పుడు మహిళలు మాకు చిట్టి కట్టాలని ఒకటే అంటారు, అది ఇంకోటి. ఈ పరిస్థితి తెలియదు. ఓపెన్ చేసారు 100 మహిళలు వచ్చారు, కానీ ఇట్లా ఆపదని ఫోన్ చేస్తే ఒక్కరు వస్తలేరు సార్. మహిళా సంఘాల ఐక్యత అట్లున్నది. అదే అందుకే నాకు ఇప్పుడు ఇంత ఖర్చు అయింది. ఇప్పుడు నేను బజార్న పడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఆదుకోవాలి, ఎవరు ఆదుకుంటారు, మీ దయా సార్. ఓకే, ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మేము కృషి చేస్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు కనకయ్య గారు. సార్ ఉంటా సార్. ఓకే. సో దాదాపు 15 నిమిషాల పాటు ఆయనకు జరిగిన అన్యాయాన్ని పూసగుచ్చినట్లు, అంటే ఎక్కడ అది ఏ సందర్భంలో స్టార్ట్ చేయాల్సి వచ్చింది, ఒక డబ్బా పెట్టుకోవడానికి, ఒక దళిత కుటుంబం డబ్బా పెట్టుకొని టీ అమ్ముకోవడానికి కూడా కలెక్టర్కు కనికరం లేదు. అసలు ఎందుకు? ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి చాపత్తా చెక్ చేసినట్టు చేసి ఈ ఫుడ్ సరిగా లేదు, ఇది ఫుడ్ సరిగా లేదని కలెక్టర్కి రిపోర్ట్ ఇచ్చేందుకు ఇన్ని సంతకం తీసుకొని పోయినట. సో ఎన్ని టీ స్టార్ల ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఈరోజు ఫుడ్ను ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు? ఎంతమంది నాయకులు, ఎంతమంది అక్రమార్కులు, ఇసుక దందా, మైనింగ్ దందా, అట్లా రోడ్లు, ఇవన్నీ చేస్తున్న అక్రమార్కుల మీద, బడా బాబుల మీద ఈ అధికారులు కనీస చర్యలు తీసుకొని అధికారులు దళితులు ఒక టీ స్టాల్ పెట్టుకుంటే ఆ టీ స్టాల్ని కూడా నడవనీయకుండా నిబంధనలకు విరుద్ధంగా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వాడు పేదోడు, బక్కపేదోడు, దళితుడు బతుకుతాడు. మానవత్వంతోనే వదిలేయచ్చు కదా, మానవత్వంతోనే కదా ముందున్న కలెక్టరు పెట్టించింది, అతనికి ఒక షాప్ పెట్టించింది, ప్రభుత్వమే లోన్ ఇప్పించి మహిళా శక్తి కింద ఒక కుటుంబానికి ఉపాధి కల్పించింది. ఇవన్నీ ఎందుకు కనబడు అంటే అధికారిలో మానవత్వం లేదనే విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. మానవత్వం లేని అధికారులు అంటే ఆ పోస్ట్ ఎవరి కోసం ఉంది? జిల్లా కలెక్టర్ పోస్ట్ ఎవరి కోసం? ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల మేలు కోసం. ఆ ప్రజలు కట్టే పన్నుల ద్వారానే ఆ కలెక్టర్కు ఈరోజు శాలరీ వస్తుంది, కలెక్టర్కు అతనికి అలవెన్సులు వస్తాయి. సో ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఆ కలెక్టర్ అధికారికి, ఆ పదవికి సరైన న్యాయం జరిగినట్టేనా? సో ఈ జనగామ కలెక్టర్ ఇష్యూ మీద, జనగామ ఆ పేద కుటుంబానికి, దళిత కుటుంబాలకు జరిగినటువంటి అన్యాయం మీద మీరు మీ కామెంట్స్ తెలియజేయండి. ఈ వీడియో ఖచ్చితంగా కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయడం కాదు, ఫస్ట్ ఈ మహిళలను ఆదుకోవాలి. నిజంగా ఈ ప్రభుత్వానికి కనుక మహిళల పట్ల, మహిళా సాధికారత పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ దళిత కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరపాలి, వాళ్ళకు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని పల్లవి టీవీ నుంచి కోరుతా ఉన్నా. మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి.